హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఇన్ ఆల్ ట్రావెల్. ఈరోజు మనం చెప్పాను కదా, తిరుపతి టూర్లో భాగంగా ఆకాశగంగ దగ్గరికి వెళ్తున్నాం మనం. అయితే పాప వినాశనం దర్శనం తర్వాత ఆకాశగంగను దర్శనం చేసుకోవాలి. ఇది రెండో ప్లేస్. ఇక ఆకాశగంగకు ముందు పాప వినాశనం దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ పాప వినాశనం డ్యామ్ తర్వాత అద్భుతమైన మరికొన్ని లొకేషన్స్ ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు ఎలా తెరవబడతాయి, ఏ సమయంలో వాటిని దర్శించుకోవాలి, ఆ లోపలున్న పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కానీ ఇంకొన్ని గుప్త దేవాలయాలు అక్కడ ఉన్నాయి, వాటిని కూడా దర్శనం చేసుకోవాలి. అది నెక్స్ట్ టూర్లో ఏం చేయాలనేది మనం చూద్దాం. ఇక ఇదే పాప వినాశనము వెళ్ళే మార్గం అన్నట్టు. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ కిందికి దిగుతూ వెళ్ళాలి. ఇలా బస్సెస్ అనేవి వస్తాయి. ఫస్ట్ ఏ బస్ అయినా కానీ మనకి పాప వినాశనం దగ్గర దింపేస్తాయి. తర్వాత మనం నెక్స్ట్ అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ బస్సులో వచ్చేటప్పుడు ఇక్కడ ఆకాశగంగ దగ్గర దిగాలి. ఇది బస్ స్టాపు. ఇక మనం డౌన్కి ఇలా దిగుతూ వెళ్ళాలి. సరే, అసలు ఆకాశగంగ ఏంటి, స్థల పురాణం మనం తెలుసుకుందాం. ఇక శ్రీ పెరియార్ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తాగ్రేసుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుండి స్వామివారి పూజకు అభిషేకమునకు తీర్థము తీసుకుని వచ్చేవాడు రోజు. వారు తన వృద్ధాప్యంలో కూడా శ్రీవారికి పాప వినాశనము నుండి నీరు తీసుకుని వచ్చుట చూచి స్వామివారు ఆయనపై జాలిపడి ఒక వేట బాలుని రూపంలో తిరుమల నంబి వచ్చు మార్గమున ఆగి, తాత, దాహంగా ఉంది, త్రాగుటకు నీరు ఇస్తావా అని అడిగాడు. ఆచార్యులు ఏం చేశారు? వత్స, ఈ నీరు స్వామివారి పూజకు గాను తీసుకుని పోవుచున్నాను, నీకు ఇచ్చుట కూడదు అని చెప్పి తన మార్గమున తాను పోవుచుండగా ఆ బాలుడేం చేశాడంటే తన బాణంతో ఆయన తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి దప్పిక తీర్చుకున్నాడు. అయితే మరి ఆయన కోపగించి ఆ బాలుణ్ణి శపించాడా, తిట్టాడా అంటే ఏం లేదు. అందువలన ఆచార్యులు బాధపడి తిరిగి పాప వినాశనానికి పోవడానికి సిద్ధమవుతాడు. అయితే ఏమైంది ఇక్కడ? ఆ సిద్ధమవుతున్న తాతని చూసి ఆ బాలుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, తాత, ఎందుకు కష్టపడతావు, ఇక్కడే నీకు ఆ తీర్థమును ఇప్పించదను అని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో కొట్టాడు. ఇప్పుడు అంజనాద్రి కొండ అంటే ఎక్కడుందంటే మనం ఆకాశగంగ తీర్థాన్ని మనం దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సింది అంజనాద్రి కొండ. అయితే అంజనాద్రి కొండను చూసి బాణం విసిరగా అయితే ఆ అంజనాద్రి కొండ నుంచి ఏమొచ్చింది? గంగాజలము తనంతట తాను ఛేదించుకొని క్రిందికి ప్రవహించసాగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆచార్య తిరుమల నంబికి ప్రత్యక్షమైన ఈ కథ గనుక ఇక ఆకాశగంగ తీర్థమున నా పూజా పురస్కారములకు ఉపయోగించవలనని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. అర్థమైందా? ఆకాశగంగ అంటే అంజనాద్రి కొండ నుంచి గంగమ్మ తల్లి తనంతట తాను చీల్చుకొని కిందికి ఆకాశగంగ వైపు నీరనేది వస్తుందన్నట్టు. ఇక్కడ ఆకాశగంగ ఆలయంలో శ్రీ అంజనాదేవి మరియు బాలాంజనేయ స్వామి వారి ఆలయాలు ఉంటాయన్నట్టు. అమ్మవారి విగ్రహము, స్వామి ఆంజనేయ స్వామి వారి విగ్రహము చూడచక్కని రూపం. మనకి ఫొటోస్ తీసే అవకాశం లేదు కాబట్టి తీయలేదు, ఆలయాన్ని మాత్రం చూపిస్తున్నాము. అందరూ ఇక్కడ గుడిలో అమ్మవారి పక్కన, టెంపుల్ పక్కన బండల నుంచి కింద నుంచి నీరు వస్తూ ఉంటుంది. ఫస్ట్ అందరూ నీటిని తాగుతారు. తాగిన తర్వాత అమ్మవారి స్వామివార్ల దర్శనం చేసుకుంటారు. అయితే అలా అప్పటి నుంచి ఆకాశగంగ తీర్థము ఈ ఆకాశగంగ అనే పుణ్యక్షేత్రం నుంచి మాత్రమే తీసుకురావడం జరుగుతుంది. ఇక ఆ తాతయ్య మళ్ళీ పాప వినాశనం వెళ్ళలేదన్నట్టు. ఇక అలా ఆకాశగంగ పుణ్యక్షేత్రం అనేది మనకి పురాణ ఇతిహాసంగా అలాగే జరిగిన కథగా మనకి స్వామివారి ఒక లీలగా మనం చూస్తొచ్చు. ఇప్పటికీ కూడా స్వామివారి వెంకటేశ్వర స్వామివారి పూజకి ఈ ఆకాశగంగ తీర్థాన్ని రోజు పొద్దున్నే పూజారులు తీసుకుని రావడం విశేషం. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కానీ
ఈ ఆకాశగంగా తీర్థంతో మాత్రమే స్వామివారి అభిషేకములు, అలాగే ఇతరితర కైంకర్య పూజా విధానాలన్నీ జరిపిస్తున్నారు. ఇక ఆకాశగంగలో ఇలాంటి అద్భుతమైన లోయలు కూడా ఉంటాయి. ఈ లోయల్లోంచి మనకి నీరంతా మనకి పాప వినాశన డ్యామ్ దగ్గరికి చేరుతుంది. ఆ పాప వినాశనం దగ్గర అన్నీ పెట్టారు కదా, ఒక 12 వరుసలు నీటి దారలు. ఆ నీటిలో మనం స్నానం చేస్తే మన సకల పాపాలు తొలగిపోయి మనం పునీతులమయ్యే మన కర్మఫలాన్ని కొద్దిగైనా ఆ స్వామివారు తగ్గిస్తాడన్నట్టు. ఇది అసలైనది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.